హాయ్, ఎలా ఉన్నారు? బెండకాయతో ఇగురు పులుసే కాకుండా ఇలా మసాలా గ్రేవీ కర్రీ కూడా వండుకోవచ్చండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిన. ముందుగా లేత బెండకాయలు ఒక పావు కేజీ తీసుకుని వీటిని నీట్గా కడిగేసుకుని మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బెండకాయ ముక్కల్ని తీసుకోండి. ఈ బెండకాయ ముక్కల్ని నీట్గా అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే కనుక బెండకాయలు మెత్తగా అయిపోయి విడిపోతాయి. ఈ బెండకాయ గ్రేవీ కర్రీకి మూత పెట్టుకోకుండానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెండకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఒక 2-3 టమాటాలని ముక్కలు చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేయండి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. బెండకాయల్ని మూత పెట్టకుండా ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలండి. మరీ మెత్తగా వేగనవసరం లేదు. ఇలా అటు ఇటు వేపుకుంటూ కాస్త వేగితే సరిపోతుందండి. ఇలాగా మనకి గ్రేవీ కర్రీలో ఈ బెండకాయలు ఉడుకుతాయి. ఇలా వేగిన తర్వాత బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఈ 2 పోపుల్ని బాగా వేపుకుని ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా, జీడిపప్పు గుజ్జుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ యాడ్ చేయడం వల్ల ఈ బెండకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దీనిలోకి చిక్కటి కమ్మనైన పెరుగుని ఒక చిన్న కప్పుడు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు కూడా ఈ గ్రేవీలో మొత్తం కలిసే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ మరింత డబుల్ అవుతుందండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ గ్రేవీ నుంచి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయితే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మనం ముందుగా బెండకాయలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఈ బెండకాయలన్నీ ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుని వాటికి కూడా ఈ గ్రేవీ మొత్తం పట్టే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయండి. కాసేపు ఈ గ్రేవీలో ఈ బెండకాయలు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనకి దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. బెండకాయలు ఫ్రై అయినా సరే కాస్త ఉడికితే ఉప్పు కారం పట్టి బెండకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్లోకే కాదండి, బిర్యానీ, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చూడండి. నెక్స్ట్ టైం నుంచి బెండకాయలు ఎప్పుడు కొన్నా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుందండి. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, బెండకాయలు బాగా ఉడికిపోయి మనకి గ్రేవీ ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కసూరి మేతిని తీసుకుని రఫ్ చేసి యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయింది కదా. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒకసారి గ్రేవీ కర్రీ రెడీ చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. అయితే నా వీడియోని చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.